పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 వాక్యాలు నేను చదువుతాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట ఉందురు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో నుంచి మీకు 5-6 సందేశాలు చాలా వివరంగా, చాలా లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అంశం జీవవృక్షం, రెండవ అంశం ముత్యాల గుమ్మము గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించడం, మూడవ అంశం ఆ పట్టణములోనికి, నాలుగవ అంశం లోనికి ప్రవేశించినట్లు, ఐదవ అంశం వెలపట ఉండే వ్యక్తులు, వారి స్వభావాలు, వారి పూర్తి వివరాలతో కూడినటువంటి సందేశం. ఈ 6 వర్తమానాలు వీలు వెంట మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క వాక్యంలో నుంచి జీవవృక్షాన్ని గురించి, ముత్యాల గుమ్మాలను గురించి, యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. నూతన యెరూషలేము పట్టణానికి ఆ 12 గుమ్మాలు ముత్యాలతో కట్టబడినటువంటి విలువైనటువంటి గుమ్మాలు. ఆ గుమ్మాల యొక్క వివరాలు, వాటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను గురించి మనం నేర్చుకుందాం రాబోయే పాఠాల్లో. ఆ పట్టణములో అనే మాట మీద ఆ యెరూషలేము పట్టణాన్ని గురించినటువంటి, ఆ పట్టణం యొక్క విశిష్టతను గురించి, ఆ పట్టణం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మీరు ఎన్నడూ వినని సత్యాలు మీకు తెలియపరచడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయనివ్వండి. ఆ తర్వాత లోనికి ప్రవేశించే అనుభవం, వెలపట నిలిచి ఉండే వ్యక్తులు, వారి యొక్క వివరాలను గురించినటువంటి సందేశాలు అన్నీ మీకు స్పష్టంగా విశదీకరించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రసంగాలను సిద్ధపరిచి మీకు అందించాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, ధ్యానించబోతున్నటువంటి ఆధ్యాత్మిక దైవ సందేశం జీవవృక్షము. అందరూ నోరితే చెప్పండి. ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షము అనే ఒక ప్రత్యేకమైనటువంటి మాటను గురించి మీతో చాలా వివరంగా, బహు స్పష్టంగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా తలల పైకెత్తి నేను చెప్పే మాటలు ఆలకించండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుగుకునివారు ధన్యులు, భాగ్యవంతులు, బ్లెస్సడ్ పీపుల్ అని ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం. జీవవృక్షాన్ని గురించి మనం స్టడీ చేస్తే, అధ్యయనం ప్రారంభించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల మీకు ఈ జీవవృక్షం కనబడుతుంది. ఒకటి, ఏదెను వనములో ఆ తోట మధ్యలో సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి ప్రారంభములో ఏదెను తోట మధ్యలో నేల నుండి ఒక జీవవృక్షాన్ని మొలిపించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి ఒక అమూల్యమైనటువంటి వాగ్దానం, పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. పరదైషులో 3వ ఆకాశములో ఒక జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్షం ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంది. ఆ ఫలాలను భుజించే అర్హత, యోగ్యత కొంతమంది యోగ్యులైనటువంటి వారికి అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న చోట
జీవవృక్షమునకు హక్కు గలవారై అనే మాట రాయబడింది. ఈ జీవవృక్షం నిత్యత్వములో, ఎటర్నిటీలో, నిత్యత్వములో, మరణము లేని మహిమ కలిగిన రాజ్యములో, తండ్రి రాజ్యములో యుగయుగాలు ఉండే ఆ నిత్య స్వాస్థ్యమైనటువంటి తండ్రి రాజ్యములో కూడా ఒక జీవవృక్షం మనకి కనబడుతుంది. చూడండి ప్రియులారా, ఏదేను వనములో నేల నుండి ప్రతి విధమైనటువంటి వృక్ష ఫలములను, ఆ తోట మధ్యలో జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి దేవుడే మొలిపించాడని, పరదేశంలో కూడా ఒక జీవవృక్షం ఫలభరితంగా కనబడుతుందని, ఆ జీవవృక్ష ఫలములను భుజించేందుకు యోగ్యులైనటువంటి వారు ఆ చోటికి వెళ్తున్నారని, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో జీవవృక్షమునకు హక్కు కలిగినటువంటి వారే ఆ ముత్యాల గుమ్మములో నుంచి ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించి తమ వస్త్రాలను ఉదుకుకొని ధన్యజీవులుగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇంతకీ జీవవృక్షము అంటే ఎవరు, దేనిని సూచిస్తుంది? జీవవృక్షము దేనికి సాదృశ్యంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది? ఈ జీవవృక్షాన్ని గురించి మనం నేర్చుకోవలసిన అమూల్యమైనటువంటి పాఠాలు ఏమై ఉన్నాయి? చాలా వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. జీవవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. మరలా చెప్తున్నాను చూడండి, జీవవృక్షము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎలా చెప్పగలము? కొన్ని రెఫరెన్సులు చెప్తాను మీకు, రెఫరెన్సులు నోట్ చేసుకోండి. అందులో ఉన్న మాటలన్నీ నేనే మీకు వివరంగా చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2, 3, 4 వాక్యాలు. యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో ఇలా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చారడు. నిత్యత్వములో ప్రవేశించాలి, సదాకాలం తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లాలి, మరణము లేని మహిమగల జీవితం అనుభవించాలి అంటే నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు, ఆ గుమ్మముల గుండా ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించలేడు. నా ద్వారా మాత్రమే ప్రవేశిస్తారు. నేను ఎవరనుకుంటున్నారు? నేను జీవం అని అన్నాడు. మరో చోట తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు తండ్రి అధికారము అనుగ్రహించి ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తనంతట తానే జీవము కలిగిన వాడు. అందుకే కీర్తనలో రాసి ఉంటుంది, యెహోవా యొద్ద జీవపు ఊటగలదు, నీ వెలుగును చూచియే మేము వెలుగును పొంది ఉన్నాము అని. యెహోవా యొద్ద ఒక జీవపు ఊట, సమృద్ధి అయినటువంటి జీవపు ఊట, జీవజలముల ఊట సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద ఉంది. ఆ జీవాన్ని యేసుక్రీస్తు వారికి కూడా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండినట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి సర్వాధికారం అనుగ్రహించారు. అందుకే యోహాను సువార్తను ప్రారంభిస్తూ అంటాడు, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా సమస్తమును కలిగెను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉండెను. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తులో జీవముంది. ఆ జీవము ద్వారా మనుషులకు వెలుగు, ఆ జీవము ద్వారా మనుషులకు సమస్తము కలుగుచున్నవి. యేసు లేని జీవితం శూన్యం.
అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, సకల భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉన్నా, అంగరంగ వైభవంగా జీవిస్తూ ఉన్నా, యేసు నీ బ్రతుకులో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, నీ సంఘంలో లేకపోతే, నీ బ్రతుకులో లేకపోతే, ఎన్ని ఉన్నా అన్నీ వ్యర్థం, శూన్యం. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉంది. యేసుక్రీస్తు మూలంగా సమస్తము మనకి అనుగ్రహించబడతాయి. అందుకని మరో చోట రాసి ఉంటుంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడో. ఒక ప్రశ్న. అంటే యేసుక్రీస్తుని అనుగ్రహించిన దేవుడట యేసుక్రీస్తుతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యాన్నైనా, ఆనందాన్నైనా, ఆశీర్వాదాన్నైనా, సమృద్ధినైనా, మేలునైనా, ఉద్యోగాన్నైనా, జీవిత భాగస్వామినైనా, ఆత్మ వరాలనైనా, పరిశుద్ధ జీవితాన్నైనా, అమూల్యమైనటువంటి విశ్వాసాన్నైనా, అచంచలమైనటువంటి భక్తినైనా సరే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జీవమునకును భక్తికి కావలసిన సమస్తాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించగలిగిన సర్వశక్తి గల దేవుడిని మనం నమ్ముకున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తే ఆ జీవవృక్షం. యేసుక్రీస్తు తనంతట తాను జీవమగలవాడు. యేసుక్రీస్తు మూలంగా సమస్తము మనకు అనుగ్రహించబడతాయి. అందుకే యేసు ప్రభు చాలా సందర్భాల్లో అంటారు, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్ర, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా అన్నీ మనకు అనుగ్రహించబడతాయండి, ఏం సందేహం లేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే శ్రమలు వస్తాయంట, కష్టాలు వస్తాయట, ముళ్ళ మార్గమట, కన్నీళ్ళు ఎక్కువైపోతాయట, ఇబ్బందులు ఎక్కువైపోతాయట, పోరాటాలు ఎక్కువైపోతాయట, సమస్యలు ఎక్కువైపోతాయంట. అదే కోణంతో మీరు దేవుని యొద్దకు రావద్దు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. మనశ్శాంతి, నెమ్మది, ధైర్యం, నిరీక్షణ కలిగి ఆశలు చిగురించి అన్ని విషయాల్లో దీవెనకరంగా హెచ్చించబడతారు. ఇలాంటి అత్యున్నతమైన ఆశీర్వాదపు సమృద్ధి యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడతాయి. కనుక మనం జీవవృక్షానికి హక్కు కలిగిన వారముగా, అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. ఆ యేసుక్రీస్తు అనే జీవవృక్షము దగ్గరికి మనమంతా సాగిపోవాలి. దేవుని స్తోత్ర. ఈ జీవవృక్షమునకు హక్కు కలిగిన వారికి, జీవవృక్షము మీద అధికారము కలిగినటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ జీవవృక్షము యొక్క పరిస్థితుల గురించి 1-2 మాటలు చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. తలల పైకి చూడండి. పరిశుద్ధ పట్టణములో రాజవీధిలో మెరయుచున్న, స్ఫటికము వలె మెరయుచున్నటువంటి ఒక జీవజల నది ప్రవహిస్తూ ఉందండి. ఆ నదికి ఈవలను ఆవలను, ఆ నది యొక్క ఇరు ప్రక్కల జీవవృక్షముండెను. నేను ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివాను, ఏదైనా పొరపాటు పడిందేమోనని. జీవవృక్షములు ఉండెను కాదండి, జీవవృక్షముండెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను, నది ఇరుప్రక్కల జీవవృక్షముండెను. సింగులర్ ఏకవచనం ఉపయోగించబడింది, జాగ్రత్తగా గమనించాలి. జీవవృక్షములు కాదు ప్రియులారా, జీవవృక్షముండెను. ఆ జీవవృక్షము నెల ఫలించుచు 12 కాపులు కాయుచున్నది. ఆ జీవవృక్షము యొక్క ఆకులను ఔషధానికి
వినియోగించినట్లు జనములు స్వస్థత నొందుటకు ఉపయోగపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. ఈ జీవవృక్షానికి హక్కు కలిగిన వారుగా మనం మార్చబడితే ఆ జీవవృక్ష ఫలాలను మనం భుజించడానికి యోగ్యులమవుతాం. ఆ జీవవృక్షం యొక్క ఆకుల ద్వారా కలిగే స్వస్థతను, ఆకులలో ఉన్నటువంటి ఔషధ గుణాన్ని మనం పొందుకుని క్షేమంగా, సుఖంగా, నిర్భయంగా, నిమ్మళంగా ఓ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ఇంతకీ ఈ జీవవృక్ష ఫలములను నెల నెల కాపు కాయచ్చు, 12 నెలలు 12 కాపులు కాయచున్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలను మనం భుజించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆ జీవవృక్షం యొక్క ఆకులను త్రుంచి ఆ ఆకులను కూడా మనం వినియోగించడం ద్వారా, ఉపయోగించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మీకు వివరంగా 2 మాటలు చెప్తాను, అందరు జాగ్రత్తగా రండి. మొదటి మాట, జీవవృక్ష ఫలములను భుజించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? చదువుకుందాం, చూడండి, చక్కని మాట. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో. తలలపైకి చూడండి, నాకు నచ్చిన మంచి మాట మీతో చెప్తాను, జాగ్రత్తగానండి. ఇక్కడ దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆదాము ఒకవేళ చెయ్యి చాచి తోట మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను తీసుకొని వాటిని తిన్నట్లయితే, వాటిని భుజించినట్లయితే అతడిక మరణము లేకుండా నిరంతరం జీవిస్తాడు, నిరంతరం బ్రతుకుతాడు అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి ప్రియులారా, నిత్యత్వములో ఒక జీవవృక్షం, ఆ జీవవృక్షం 12 నెలలు 12 కాపులు కాయిచున్నది. అది నెల నెలా ఫలిస్తుంది. ఆ ఫలభరితమైనటువంటి జీవవృక్ష ఫలాలను చెయ్యి చాచి తీసుకొని తిన్నటువంటి వాళ్ళంతా ఏమవుతారంటే నిరంతరం జీవిస్తారు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తే ఆ జీవవృక్షం అనేది ఎలా మనం తెలుసుకుంటాం? చూడండి, ఒక చక్కని మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి సరి అయినటువంటి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 51, 53. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే, ఈ మాటని అండర్లైన్ చేసుకోండి, వాడు ఎల్లప్పుడూ నిరంతరం జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 53. కావున యేసు ఎట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. తలలపైకి చూడండి, యేసు ప్రభు చెప్తున్నారు, పరలోకము నుండి దిగివచ్చినటువంటి జీవాహారమును నేనే. ఎవరైతే నన్ను భుజిస్తారో, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో, వాడు ఎల్లప్పుడూ నిరంతరం జీవిస్తాడు, నిరంతరం జీవిస్తాడు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. యేసుక్రీస్తు జీవవృక్షం, యేసుక్రీస్తు జీవాహారం, యేసుక్రీస్తు జీవపు వెలుగు, యేసుక్రీస్తు జీవమునకు అధిపతి, యేసుక్రీస్తు జీవపు ఊట. ఆ యేసుక్రీస్తుని ఎవరైతే భుజిస్తారో, యేసుక్రీస్తు యొక్క రక్త మాంసాలను మంచి మనస్సాక్షితో, యోగ్యతతో, పవిత్రతతో, నిష్ట నియమాలతో భుజిస్తారో వాళ్ళంతనట ఎల్లప్పుడూ జీవిస్తారు. దేవునికి స్తోత్ర. ఈ జీవవృక్ష ఫలములను తీసుకొని తిని నిరంతరం జీవించాలంటే
మనమంతా కూడా మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి. ఆ తర్వాత నెల నెలా జరుగుతున్నటువంటి సంస్కారపు ఆరాధనలో, ప్రభు బల ఆరాధనలో మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, విమర్శించుకొని, యోగ్యతతో, నిర్మలమైన మంచి మనస్సాక్షితో, సమాధానకరమైనటువంటి స్థితిలో ఉండి, పవిత్రమైనటువంటి ఆశయాలతో ఆ రక్తమాంసాలను సమీపించి, దీవించబడినటువంటి ఆ బలను ఆశ్రయించి ఆ రక్తమాంసాలను ఎవరైతే భుజిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు. దేవుని స్తోత్ర. మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం ముంచక బాప్తిస్మం తీసుకోకుండా, ఆత్మచేత ముద్రించబడకుండా, క్రమంగా మంచి మనస్సాక్షితో బలలో పాలు పంపులు పొందకుండా ఎవ్వరు కూడా ఆ జీవవృక్షానికి హక్కు గలవారిగా మార్చబడలేరు. ఆ జీవవృక్ష ఫలాలను తినలేరు, భుజించలేరు, నిరంతరం జీవించేదానికి యోగ్యులుగా మార్చబడలేరు. చాలామంది అంటారు, బ్రదర్ నేను మారు మనసు పొంది చాలా సంవత్సరాలు అయింది, నేను బాప్తిస్మం కూడా గుడారాల పండగలో తీసుకున్నాను, ఫలానా దైవ సేవకుడి వాక్యం ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఆత్మతో ముద్రించబడ్డాను, అభిషేకంతో నడిపించబడుతున్నాను, ఒక్క వారం కూడా క్రమం తప్పకుండా సన్నిధికి వస్తాను, అన్ని విషయాల్లో నమ్మకస్తుడుగా జీవిస్తాను, నాకు తెలిసిన పరిచర్య చేస్తూ ఉంటాను, ప్రతిష్ఠిత అర్పణలు అర్పిస్తూ ఉంటాను, కానీ బల్ల మాత్రం తీసుకోవటానికి సాహసం చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నాలో కొన్ని విరోధమైనటువంటి స్వభావాలు ఉన్నాయి, నేను అందరినీ ప్రేమించలేకపోతున్నాను, అందరితో సమాధానంగా ఉండలేకపోతున్నాను, ఒక పరిశుద్ధమైనటువంటి మనసాక్షి కలిగి నడుచుకోలేకపోతున్నాను. అప్పుడప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మందు తాగాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మోసపూరితమైన మాటలు, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు, లౌకికమైనటువంటి మాటలు, ముఖస్తుతి చేసే మాటలు మాట్లాడుతున్నాను, సినిమాలు చూస్తున్నాను, సీరియళ్ళు చూస్తున్నాను, చూడకూడని అశ్లీల దృశ్యాలు చూస్తున్నాను, అశ్లీల సాహిత్యాన్ని చదువుతున్నాను, చెడు సాంగత్యానికి అలవాటు పడిపోయాను, ఎన్నెన్నో వ్యసనాలు, బలహీనతలు ఉన్నాయి. కానీ ఇంటి వారికి తెలియకుండా, సంఘ బిడ్డలకు తెలియకుండా భక్తిపరుడుగా వచ్చి మందిరంలో కూర్చున్నాను, కానీ బల్ల తీసుకోవటానికి ధైర్యం చాలట్లేదు అని చాలామంది చెప్తారు. కొంతమంది ఏమో ఎన్ని అలవాట్లు ఉన్నా సరే ఏ కీడు రావట్లేదు కదా, ఏ బలహీనత కలగట్లేదు కదా, ఎటువంటి నష్టం వాటిల్లట్లేదు కదా అనుకుని హృదయాన్ని కఠినపరుచుకుని బలలో పాలు పంపులు పొందుతున్నారు. అయితే నా మాటనండి, ఎవరైతే మంచి మనస్సాక్షితో పవిత్రతను కాపాడుకొని, సమాధానాన్ని కాచుకుని, యోగ్యులై యేసయ్య శరీరాన్ని తింటారో, రక్తాన్ని త్రాగుతారో వారు మాత్రమే నిరంతరం జీవించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బ్రదర్, నాకు చాలామంది తెలుసు ఈ మందిరానికి వచ్చే వాళ్ళల్లో సిగరెట్లు తాగుతూ బల్ల తీసుకునేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ బల్ల తీసుకునేవాళ్ళు, సారాయి వ్యాపారం చేస్తూ బల్ల తీసుకునేవాళ్ళు, మోసాలు చేస్తూ బలహీనులను అణగత్రొక్కి బలవంతులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు బ్రదర్. ఈ మందిరానికి వచ్చేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు, భర్తను తిట్టి కొట్టి దూషించేవాళ్ళు, భార్యను అనుమానించి అపార్థం చేసుకుని అవమానపోలు చేసేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా కనబడతారంటే మందిరంలో, ఎంత అనురాగం కలిగినటువంటి కుటుంబంగా కనబడతారంటే అంత అనురాగం కలిగిన వాళ్ళుగా కనబడతారు. బ్రదర్, వీళ్ళు దేవుడు శిక్షించడా బ్రదర్ అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను నవ్వి మౌనంగా సాగిపోతూ ఉంటాను, ఏ సమాధానం చెప్పకుండా. కారణం ఏంటంటే బైబిల్ అంటుంది, ప్రభు యొక్క శరీరాన్ని ఎవరైతే తింటారో, ఆయన రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు. మనుష్య కుమారుని శరీరం రొట్టి, మనుష్య కుమారుని యొక్క రక్తం ద్రాక్ష రసం. ఈ యొక్క రొట్టి ద్రాక్ష రసంలో క్రమముగా పాలొందాలి, నిత్య జీవాన్ని గురించి నిరీక్షణతో పాలు పంపులు పొందాలి. వాళ్ళు యేసుక్రీస్తులో ఐక్యపరచబడి యేసుక్రీస్తులో నిలిచి సమృద్ధి జీవాన్ని అనుభవిస్తూ నిత్య జీవానికి, నిత్యత్వములో ఉన్న
జీవ వృక్ష ఫలములను భుజించడానికి హక్కుదారులుగా మార్చబడతారు. అట్టి కృప పొందాలంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. పాప క్షమాపణ నిమిత్తం ముంచక బాప్తిసం పొందాలి. బాప్తిస్మాలు పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా వాయిదాలు వేయకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా జీవవృక్షానికి హక్కుదారుడుగా మార్చబడాలి. జీవవృక్ష ఫలాలను భుజించేదానికి నేను అర్హురాలుగా మార్చబడాలి అని కోరుకున్న వాళ్ళు బాప్తిస్మాలు పొంది క్రీస్తును ధరించుకోండి. సన్నిధికి వచ్చి క్రమముగా నెల నెల జరుగుతున్న ప్రభు బల్ల ఆరాధనలో మంచి మనస్సాక్షితో పాలుపంపులు పొందండి. మీరంతా నిరంతరం యేసుతో జీవించి ధన్యతను పొందుకొనెదరుగాక. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చూడండి, జీవవృక్షము అంటే ఎవరు? యేసుక్రీస్తుకు సాదృశ్యం. జీవవృక్ష ఫలాలను భుజిస్తే జీవవృక్షము నెల నెల ఫలాలు ఫలిస్తుంది. సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలు 12 కాపులు కాస్తుంది. ఆ జీవవృక్ష ఫలాలను తిన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే నిరంతరం జీవిస్తారు. చెప్పండి ఒకసారి, జీవవృక్ష ఫలాలు తిన్న వాళ్ళు ఏమవుతారండి? నిరంతరం. అంటే ఇంకొక కోణంలో కూడా చెప్తాను చూడండి. యేసుక్రీస్తులో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఫలాలు, ఎన్నో నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలను మనం తినాలి. తింటే ఏమవుతుందో తెలుసండి? ఒకటేమో ఎల్లప్పుడూ జీవిస్తాం, రెండవది ఏంటంటే ఆయన దేవ స్వభావాలలో మనం పాలిభాగస్తులుగా మార్చబడతాం. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిన్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగినటువంటి వాళ్ళలో యేసుక్రీస్తు యొక్క స్వభావాలు, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, యేసుక్రీస్తు యొక్క క్రియలు, అలవాట్లు, ఆ పద్ధతులు క్రమక్రమంగా అలవాటైపోతాయి. నెమ్మదిగా ఇల్లు ఒక్కొక్కరు ఎలా మారిపోతారో తెలుసండి? యేసుక్రీస్తులాగా మారిపోతారు. దేవుని స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తులాగా మారిపోతారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం, ఆ కనికరం, ఆ క్షమాగుణం, దయగలిగినటువంటి మనసు, ప్రార్థన జీవితం, ఆత్మల భారం, దేవుని రాజ్య స్థాపనకై ప్రయాసపడాలని ఆ దివ్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఆ ఫలాలు భుజించిన వారిలో, యేసుక్రీస్తు రక్తమాంసాలను భుజించిన వారిలోనికి క్రమక్రమంగా యేసయ్యలో ఉన్నటువంటి ఆ స్వభావాలన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైంది మీరు రక్షించబడి? ఎన్ని సంవత్సరాలుగా ప్రభు సంస్కారపు ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నారు? యేసుక్రీస్తు గుణాలు, యేసుక్రీస్తు స్వభావాలు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ క్రియలు, యేసుక్రీస్తులో ఉన్న అలవాటులు మీలో కనబడుతున్నాయా? ఆయనలో ఉన్న ప్రేమ ఏది? ఎంతకాలం ద్వేషంతో, ఎంతకాలం కక్షలతో, ఎంతకాలం ఇతరుల యొక్క తప్పులు పట్టుకుని అవమాన పాలు చేసి, అల్లరి పాలు చేసి, విలువ లేకుండా చేయాలనే ఆలోచనలేనా? కనికరం, ప్రేమ, దయ, జాలి, పరిశుద్ధత, నీతి కోసం ఆకలి తప్పులు కలిగినటువంటి శ్రేష్ఠ జీవితం జీవించాలని ఆ రోషం మీలో కలుగుతుందా లేదా? ఏదో అలవాటు ప్రకారం, ఆచారం ప్రకారం మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, హడావిడిగా వెళ్ళిపోతున్నాం. కానీ ఎంతవరకు మనం వాక్యాన్ని అనుసరిస్తున్నాం? ఆ జీవవృక్ష ఫలాలను భుజించి ఆయన యొక్క స్వభావాలలో పాలి భాగస్తులుగా మార్చబడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. యేసయ్యను భుజిస్తే తప్పకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాలన్నీ క్రమక్రమంగా మనలోకి వచ్చేస్తాయి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటంటే జీవవృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచటానికి వినియోగింతురు. జీవవృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగింతురు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో స్వస్థత మనకి ఎలా అనుగ్రహించబడుతుంది? ఈ
జీవవృక్షము యొక్క ఆకులు నేర్పించే అద్భుతమైన పాఠం ఏంటి? లేవియా కాండములు అనుకుంటారండి, ఒక మాట రాస్తుంది. ఏమనంటే ఆకు చప్పుడు అని ఒక మాట రాస్తుంది. చెప్పండి, నోరు తెలిసే మాట. ఆకు చెప్పాలి అందరు గట్టి. ఆకు చప్పుడు. చప్పుడు అంటే సౌండ్, శబ్దం, ధ్వని. ఆకుల యొక్క చప్పుడు, ఆకుల యొక్క ధ్వని అని వ్రాయబడింది. ఇందులో మీకు చెప్తాను, జాగ్రత్తగా రండి. యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా, యేసుక్రీస్తు యొక్క శబ్దం ద్వారా మనందరికీ స్వస్థత కలుగునుగాక. ఆకులు అంటే చప్పుడు చేస్తాయి, ఆకులంటే శబ్దం చేస్తాయి, ఆకులంటే గలగలగలగలగలనే మోత మోగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క నోటి మాటలే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న భక్తులందరికీ, ఆ నిత్య పరిశుద్ధులందరికీ కూడా స్వస్థతకు వినియోగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు మాట ద్వారా మనమంతా బాగుపడతాం, మనమంతా స్వస్థచిత్తులుగా మార్చబడతాం. అసలు రోగాలు రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న కారణం చెప్తాను. ఆ రోగాల నుంచి స్వస్థత కలిగి ఒక చిన్న సూక్తి, ప్రయోజనకరమైనటువంటి మాట మీకు చదివి వినిపిస్తాను బైబిల్ నుంచి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 17 నుండి 20 వాక్యాలు రాసుకోండి, నేను చదువుతాను. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. బుద్ధిహీనులట తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషముల చేత బాధను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాలలో, ఎందరి శరీరాల్లోనో ఎన్నో రకాల బాధలండి. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధను అనుభవిస్తూనే ఉంది, బలహీనపరచబడుతూనే ఉంది. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించినా, ఎంత డబ్బు వేయపరిచినా ఏ ప్రయోజనం లేకుండా మరింత సంకటపడుతూ తీవ్రమైనటువంటి బాధ అనుభవిస్తూనే ఉంది. అయితే ఒకరోజు ఆమెకు బాధ అంతా నివారణై స్వస్థత కలిగింది. ఇక్కడ చూడండి, కొంతమంది అట తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషముల చేత చేతులారా బాధలు తెచ్చిపెట్టుకున్నారట. ఎవరు? బుద్ధిహీనులు, జ్ఞానరహితులు. జ్ఞానం లేదు, ఆలోచన లేదు, మంచి అభిప్రాయాలు లేవు. బుద్ధిహీనమైన తలంపులు, బుద్ధిహీనమైన ఆలోచనలు, బుద్ధిహీనమైన అభిప్రాయాలతో నడిపించబడి దుష్ట ప్రవర్తనతో, దోషపూరితమైనటువంటి జీవితం, అపవిత్రమైనటువంటి జీవితం, పాపభూయిష్టమైన జీవితం, హృదయం నిండా చెడుతనం కలిగి చేతులారా తమ్మును తామే బాధ తెచ్చుకున్నారట. ఆ బాధ ఏంటో తెలుసా అండి? భోజనం దగ్గర కూర్చుంటేనట పంచభక్ష పరమాణాలు పళ్ళెములో టేబుల్ మీద ఉన్నా సరే అవన్నీ వీళ్ళకి అసహ్యంగా కనబడతాయట. ఎలా కనబడతాయండి? నోరితే చెప్పండి. అసలు భోజన పదార్థాలు లేని వ్యక్తులు, కుటుంబాలు, దేశాలు చాలా ఉన్నాయి. వీళ్ళకి భోజన పదార్థాలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంటున్నాయి. మంచి వెండి పళ్ళెంలో భోజనం చేస్తున్నారు. పంచభక్ష పరమాణాలు వడ్డించుకున్నారు, సిద్ధపరుచుకున్నారు. తిందామని ఆవురావురుమంట డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వడ్డించారు. పళ్ళెంలో అన్ని ఐటమ్స్ కళ్ళ కనబడుతున్నాయి, కమ్మని వాసనలు వస్తున్నాయి, నోరు ఊరుతా ఉంది లాలాజలంతో. కానీ తిందామంటేనేమో అసహ్యం, 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 భయంకరమైన అసహ్యంతో తినలేకపోతున్నారు. చేతులు కడుక్కుని ఆకలితోనే అలమటిస్తూ ఉన్నారు. వ్యాధిగ్రస్తులుగా మార్చబడి మరణ ద్వారాన్ని సమీపిస్తున్నారు. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో ఎంతోమంది వ్యక్తులు
మరణ ద్వారాన్ని సమీపించడానికి, వారికి ఎన్నో బాధలు, బలహీనతలు, భయాలు, ఆందోళనలు కలగటానికి, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గుండె జబ్బులు, నరాల బలహీనతలు, ఎముక సంబంధిత వ్యాధులు, స్కిన్ ఇన్ఫెక్షన్లు, నానా విధములైనటువంటి వ్యాధులతో పోరాడుతూ, పెనుగులాడుతూ, సమయానికి భోజనం చేయలేక, సమయానికి నిద్ర పట్టక, నీరసంతో, నిస్సత్తుతో, మనశ్శాంతి కోల్పోయి, బలహీనపరచబడి, సొట్టబొగ్గలు లొట్టకొళ్ళు పడి, కనీసం లేచి నిలబడి తమ పనులు కూడా తాము చేసుకోలేని దౌర్భాగ్య స్థితి. కారణం ఏంటంటే దుష్ట ప్రవర్తన, దోషపూరితమైనటువంటి జీవితం. అన్నపానాలు తిందామంటే అసహ్యం కలుగుతుంది, చివరికి మరణ ద్వారాలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడట జీవము గల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆ జీవ వృక్షం యొక్క ఆకులను ఆశ్రయించి ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఆయన సన్నిధిలో విశ్వాసంతో మొర్ర పెడతారో వారందరికట ఆయన తన వాక్కును పంపి మరణపు అంచుల్లో నుంచి జీవములోనికి దాటించుచున్నాడు. దేవుని స్తోత్ర. విశ్వాసంతో చెప్పుకుని గట్టిగా హల్లెలూయా. ఎలాంటి మరణపు అంచుల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధితో మొత్తబడి ఉన్నా, మరణ ద్వారం నీకు సమీపంలో కనబడతా ఉన్నా ఏం కంగారు పడవాకండి. జీవవృక్షం యొక్క ఆకులు శబ్దాన్ని వినండి, ఆకుల వైపు నిరీక్షణతో ఎదురు చూడండి. పశ్చాత్తాపంతో దోషాలను, దుష్ట ప్రవర్తనను, బుద్ధిహీనతను విడిచిపెట్టి, దైవమా స్వస్థపరచు యెహోవా, స్వస్థత నాకు శీఘ్రంగా దయచేయి, పూర్ణ స్వస్థత నాకు విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించు, నీ మాటలే నాకు ఔషధం, నీ వస్త్రము చెంగులో ఉన్న ప్రభావమే నా బాధ నివారణ చేయుచున్నది, సమాధానం, స్వస్థత కలుగజేయుచున్నది అని విశ్వాసపు నేత్రాలతో దైవ సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించి చూడండి. వాక్కు అయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న యేసు క్రీస్తు, వాక్కయ్యున్నటువంటి ఆకుల శబ్దం నిన్ను తాగటం మొదలు పెడుతుంది. ఆ వాక్కయ్యున్న దేవుడు నిన్ను దర్శించి పూర్ణ స్వస్థత నీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జీవవృక్షం ఆకులు తింటే మనకు స్వస్థత కలుగుతుందంట, సంజీవిని ఆకులు తింటే ఇక చావే ఉంటుందంట అని కొండల మీదకి వెళ్ళి ఆ కొండను కూడా చేత్తో పట్టుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ తిరిగి ఆ తోక పట్టుకుని భజన చేయమని కాదు నేను చెప్పేది. ఆకులు తింటే ఏమి రాదు, ఆకులు రసం తాగితే ఏమి రాదు, గడ్డి తింటే ఏమి రాదు స్వస్థత. యేసయ్య మాటల మీద విశ్వాసం ఉంచితే, యేసయ్య మాటలో ఉన్న జీవపు ఓట మీలో ప్రవహించడం మొదలు పెడితే ఎలాంటి వ్యాధులైనా సరే యేసు నామములో నిర్మూలపరచబడి పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పలానా సేవకుడికి స్వస్థత వరం ఉందంట, పలానా సేవకుడు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చి పడుతుందట అనుకుని కొంతమంది ఏ సేవకుడు వచ్చినా సరే ఎగబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి అంటూ ఉంటారు. వాళ్ళే విసుక్కుంటూ ఉంటారు, వీళ్ళేమో వాళ్ళు విసిగిస్తూ ఉంటారు. నా మాటనండి, సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవటం తప్పు కాదు, కానీ సేవకులకి స్వస్థత వరాలు కూడా ఉండొచ్చేమో, కానీ సేవకుల కంటే కూడా మొదట జీవ వృక్షం యొక్క ఆకుల్లో ఉన్న ఔషధం, జీవ వృక్షమై ఉన్న యేసయ్య వాక్కులో ఉన్నటువంటి స్వస్థతను అనుభవించాలనే ఆశ, ఆ విశ్వాసం మనలో అధికం అవ్వాలి. విశ్వాస పరిమాణాన్ని బట్టి మనమంతా స్వస్థ చిత్తులమై ఆరోగ్యవంతులుగా మార్చబడుదముగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. టెక్నాలజీ డెవలప్ అయింది, వైద్య శాస్త్రం అభివృద్ధి చెంది ఉంది. కాబట్టి మనోళ్ళు చిన్న బలహీనత వచ్చిన హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయి అన్ని టెస్టులు చేపించేసి డబ్బులన్నీ పోగొట్టుకుని సోరుమంట వచ్చి, పాస్టర్ గారు టెస్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవండి, మీరు ఏదైనా కొంచెం సహాయం చేయండి అనేవాళ్ళు. మన విశ్వాసులు కాదు, బయట వాళ్ళు వస్తూ ఉంటారు, 100 మంది వస్తూ ఉంటారు రోజుకి. దేవుడి దేవుళ్ళు నేను ఎవరికి చేయను సహాయం. కాబట్టి ఇలా ఎవరి దగ్గర మీరు చేతులు చాపకూడదు. దేవుని వాక్కులో ఉన్న స్వస్థత పొందడానికి మాత్రం మీరు అహర్నిశలు ప్రయాసపడాలి, ఎదురు చూడాలి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని స్వస్థ చిత్తులుగా మార్చబడాలి. ఓకే, ఇప్పుడు చెప్పాను జాగ్రత్తగా రండి.
జీవవృక్షం ప్రభు అయిన యేసుక్రీస్తు, జీవవృక్ష ఫలాలు యేసయ్యలో ఉన్న స్వభావాలు, ఆ స్వభావాలు మనలోనికి ఆయన శరీరం రక్తం తిని త్రాగటం ద్వారా ప్రవేశిస్తున్నాయి. అవి తిన్నవాళ్ళు నిరంతరం జీవిస్తారు. జీవవృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరిచి ఔషధాలు, ఆ యొక్క మాటల ద్వారా కలిగే స్వస్థత ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా పశ్చాత్తాపపడి కష్టకాలంలో బాధ అనుభవిస్తున్న సమయంలో తీవ్రమైనటువంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా యేసు వైపు చూచి కన్నీరు విడిస్తే అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, పూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక. ఓకే, ఇప్పుడు ఈ జీవ వృక్షానికి హక్కుదారులుగా మార్చబడాలి అంటే మనలో ఉండవలసిన అర్హతలు ఏంటి? ఎవరు ఈ జీవ వృక్షానికి హక్కుదారులై ఆయన ద్వారా కలిగే ఆ నిత్య జీవాన్ని, ఆయన ద్వారా కలిగే స్వస్థతను, ఆయన దేవ స్వభావాలలో పాలివారయ్యే భాగ్యాన్ని పొందుకుంటారు? ఆ జీవ వృక్షమునకు హక్కు గలవారముగా మార్చబడాలంటే మనలో ఉండవలసినటువంటి అర్హతలు 4 మాటలు నేను క్లుప్తంగా చెప్పేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుగుకొనువారు ధన్యులు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తమ వస్త్రాలని ఉదుకుకుంటారో, తమ వస్త్రములను శుద్ధీకరించుకుంటారో, వస్త్రాల్లో ఉన్నటువంటి మాలిన్యం తొలగించుకుని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, ప్రతిష్ఠితములైనటువంటి వస్త్రాలు, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ఎవరైతే ధరిస్తారో, వస్త్రమునకు అంటినటువంటి డాగు, ముడత, మచ్చ, మాలిన్యం కడిగి వేసుకుని శుద్ధీకరించుకుని దగదగ వెలుగుమయమై ప్రకాశిస్తున్నటువంటి వస్త్రాల వలె తమ వస్త్రములను తీర్చిదిద్దుకుంటారో వాళ్ళు మాత్రమే జీవ వృక్షమునకు హక్కు గలవారుగా మార్చబడుదురుగాక. వస్త్రాలు అంటే అర్థం ఏంటి అని అంటే, వస్త్రం అంటే హృదయం అండి. నోరు తెచ్చి చెప్పండి, వస్త్రం అంటే ఏంటి? ఏవేలు గ్రంథంలో అనుకుంటారండి ఈ వాక్యం రాయబడి ఉంటుంది. ఏమనంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. మీ హృదయములను చింపుకొనుడి. వస్త్రం అంటే అర్థం ఏంటంటే హృదయము. వస్త్రం అంటే అర్థం ఏంటండి? హృదయం. హృదయములో ఉన్నటువంటి చెడుతనం, దుష్టాభిప్రాయాలు, ఘోరమైనటువంటి వ్యాధి, అపవిత్రత యావత్తు పూర్తిగా కడిగి వేసుకుని, పూర్తిగా తొలగించుకుని, ఆ మలినమంతా త్రోసివేసి, అంతరంగములో ఉన్నటువంటి పాపమంతటిని, చెడుతనమంతటిని బయటికి త్రోసివేసి ఆ హృదయాన్ని నిర్మలమైనటువంటి హృదయంగా, తెల్లని హృదయముగా, పాల కంటే తెల్లగా, హిమమ కంటే మరింత ప్రకాశవంతంగా ఎవరైతే జీవితాన్ని మలుచుకుంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు మాత్రమే జీవవృక్షమునకు హక్కు గలవారుగా మార్చబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో ఓ చోట, సీనాయి కొండ దగ్గర తమ వస్త్రాల్ని ఉదుక్కున్నట్లుగా, దేవుని ప్రత్యక్షతను చూచినట్లుగా, అగ్ని జ్వాలామయమైనటువంటి ఆయన గంభీరమైన కంఠస్వరాన్ని విన్నట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఎప్పుడు వాళ్ళు తమ వస్త్రాలను ఉదుగుకొని ధన్యులుగా మార్చబడి దేవుని దర్శనం చూడగలిగారు, దేవుని గంభీర స్వరాన్ని వినగలిగారు. ఓ చక్కని మాట బైబిల్లో రాసి ఉంది, చదువుకుందాం, చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని నోట్ చేయండి, చదువుతారు, వినండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుగుకొని. 14వ వాక్యం. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి, జాగ్రత్తగా వినండి, ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుగుకొనిరి. తలల పైకి చూడండి, ఇక్కడ మీకు వివరంగా చెప్తాను.
సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, మోషే, నీ ప్రజల యొద్దకు దిగి వెళ్ళి నీ ప్రజలను నేడు మరునాడు పరిశుద్ధపరచుము, వారు తమ బట్టల్ని ఉదుక్కోవాలి అని. మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం సీనాయి పర్వత శిఖరాన్ని దిగొచ్చాడండి ప్రజల మధ్యలోనికి. 2 రోజుల పాటు దైవజనుడైనటువంటి మోషే, నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పరిశుద్ధపరిచాడు. అప్పుడు ఇశ్రాయేలు అంతా ఏం చేశారని రాస్తుందంటే, తమ బట్టలను ఉదుగుకొని తెలుపు చేసుకొనిరి. దేవునికే మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక సంఘాన్ని, దేవుని సమాజాన్ని, యేసుక్రీస్తు రక్తంతో విమోచించబడినటువంటి ప్రజలను, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి దేవుని సమాజాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని రక్తంతో కడగబడినటువంటి దేవుని ప్రియులైనటువంటి వారందరిని కూడా పరిశుద్ధపరిచే పని, పరిశుద్ధపరిచే ఆ బాధ్యత సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరికి అప్పగించాడంటే నాయకుడైన మోషేకి అప్పగించాడు. సంఘానికి నాయకుడు ఎంత అవసరమో మీరు గుర్తుపట్టండి. ఒక నాయకుడు, ఒక సంఘ కాపరి, ఒక సంఘానికి బాధ్యత కలిగినటువంటి ఒక దైవ సేవకుడు మాత్రమే సంఘాన్ని పరిశుద్ధపరిచేందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే నాయకులను దేవుడు ఏర్పరచుకుని నియమిస్తున్నాడు. సేవకుడు ఏం చేయాలి సంఘాన్ని అంటే పరిశుద్ధపరచాలి. అంటే దేవుని సంఘం, దేవుని సమాజం, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు పరిశుద్ధపరచబడటానికి అవసరమైనటువంటి సాధనం ఎవరంటే నిజమైనటువంటి ఒక నాయకుడు మాత్రమే. వివేకం కలిగినటువంటి ఒక నాయకుడు. ఒక నాయకుడు సంఘానికి లేకపోతే సంఘం పరిశుద్ధపరచబడటం అనేది అసాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తంతో పరిశుద్ధపరచబడవచ్చు, వాక్యంతో పరిశుద్ధపరచబడవచ్చు, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడవచ్చు. కానీ ఇక్కడ స్వయంగా దేవుడే చెప్తున్నాడు మోషేతో, నువ్వు దిగివెళ్ళు నీ ప్రజల మధ్యలోనికి, నీ ప్రజల యొక్క అపవిత్రత తొలగిపోయేటట్లు, దోషం తొలగిపోయేటట్లు, విరోధ స్వభావాలు తొలగిపోయేటట్లు, వాళ్ళ గుండెల్లో గూడు కట్టిన సకలమైన దుర్నీతి తొలగిపోయి వాళ్ళు పరిశుద్ధపరచబడేటట్లు, నీతిమంతులుగా మార్చబడేటట్లు, నిర్మల హృదయాలుగా మార్చబడేటట్లు, ఓ మోషే నేడు మరునాడు సంఘాన్ని పరిశుద్ధపరచు అని దేవుడు ఆజ్ఞాపిస్తే మోషే దేవుని ఆజ్ఞ చొప్పున ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చి 2 రోజులు సంఘ బిడ్డలను పరిశుద్ధపరిస్తే వాళ్ళంతా తమ వస్త్రములను కాక తమ హృదయములను ఉదుకుకొని తెల్లగా చేసుకుని అందరూ దేవుని దర్శనాన్ని చూశారు, అందరూ దేవుని స్వరాన్ని విన్నారు, అందరూ దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధపరిచే దైవ సేవకుడికి అప్పగించుకోకుండా, పరిశుద్ధపరిచే దైవ సేవకుడి మాటలకు లోబడకుండా మీ ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకుని మీ అధికారాన్ని చలాయించాలని, మీరెవరో రుజువుపరుచుకోవాలని ప్రయత్నాలు చేశారనుకోండి, మీరు పరిశుద్ధపరచబడలేరు, మీ వస్త్రాలు ఉతుక్కోలేరు, మీ జీవితం దేవునికి అనుకూలంగా ఆశీర్వాదకరంగా మార్చబడదు. నిత్య రాజ్యములో జీవ వృక్షానికి హక్కు గలవారుగా మార్చబడలేరు. మీరు తల్లకిందులుగా జపం చేసిన, రాత్రంతా మోకాళ్ళ మీద ఉన్న, పుణ్యకార్యాలు చేసిన, నిలువు దోపిడీ దేవుడికి సమర్పించిన, మీరు భక్తి గల వాళ్ళని ఎన్ని రకాలుగా రుజువుపరచుకోవడానికి ప్రయత్నాలు చేసిన, సేవకుడు చెప్పే వాక్యానికి అప్పగించుకోకుండా, సేవకుడు బోధించే బోధకు లోబడకుండా, పరిశుద్ధపరచుకోకుండా, మలిన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఎంతకాలం హృదయ కాఠిన్యంతో మీరు జీవిస్తారో జీవించండి. ఒక్కటి మాత్రం వాస్తవం, మీరు మాత్రం నిత్యరాజ్యంలోకి వెళ్ళలేరు, జీవవృక్ష ఫలాలను భుజించలేరు,
జీవవృక్షానికి హక్కు గలవారిగా మార్చబడలేరు. అసలు గుమ్మం దాటి లోపలకు కూడా మీరు అడుగు పెట్టేదానికి అర్హతే మీకు ఉండదు. ఖచ్చితంగా దైవవాక్యం చెప్తుంది. ఒక సంఘం, ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు, ఒక సంఘ పెద్ద, ఒక సీనియర్ విశ్వాసి జీవవృక్షానికి హక్కు గలవాడిగా మార్చబడాలంటే నాయకుడు మాటల ద్వారా, బోధల ద్వారా, వాక్య ఉపదేశం ద్వారా పరిశుద్ధపరచబడి బట్టలు ఉతుక్కోవాలి, హృదయాన్ని పవిత్రపరచుకొని తెల్లగా తీర్చిదిద్దుకోవాలి. దేవుడి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎలాంటి బోధలు చాలా విన్నాములేండి. మీలాంటి సేవకులు చాలామందిని చూసేమలేండి. మేము ఎర్రగని సేవకులు ఎవరండి? ఏ సేవకుడైనా సరే మమ్మల్ని చూసి గజగజ వనకాల్సిందేనండి. వాడిని లేపేసింది నేనేనండి, వీడిని కూడా లేపేసేది నేను. ఇట్లాంటి బడాయి మాటలు చెప్పుకుంటా ఎంత కాలం తిరిగినా సరే వాళ్ళ బతుకులు మారవు, దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందలేరు. ఏదో ఒకరోజు కఠినమైన శాపాన్ని అనుభవిస్తారు. నిత్య జీవానికి మాత్రం వాళ్ళు పాత్రులుగా మార్చబడలేరు. నా మాటనండి, బైబిల్ చెప్తున్న వాక్య సారాంశాన్ని మీరు వినండి. ఎంత చక్కగా రాసిందో చూడండి. మోషేతో యెహోవా చెప్తున్నాడు, దేవుడే చెప్పాడు, మోషే ప్రజల దగ్గరికి వెళ్ళయ్యా, ప్రజల్ని రేపు మరునాడు పరిశుద్ధపరచయ్యా, వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళు బట్టలను తెల్లగా చేసుకోవాలి. నేను రాబోతున్నాను సీనాయి పర్వతం మీదకి. నేను వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి నష్టం కలగకుండా ఉండాలంటే, వాళ్ళు ఎవరు చనిపోకుండా ఉండాలంటే వాళ్ళు బట్టలు ఉతుక్కొని చాలా వెలుగులాగా తగ మెరుస్తూ ఉంటే వాళ్ళ బట్టలు, అప్పుడు వాళ్ళు నా దర్శనం చూస్తారయ్యా, నా స్వరాన్ని విని కూడా వాళ్ళు బ్రతికి నిలబడగలుగుతారయ్యా. ఆ సామర్థ్యం కావాలంటే వాళ్ళకి పరిశుద్ధ జీవితం అవసరం, నిర్మలమైన జీవితం అవసరం, మచ్చలేని జీవితం అవసరం, డాగులేని జీవితం అవసరం, యథార్థమైన జీవితం అవసరం అని దేవుడు చెప్తే, దేవుడు ఆజ్ఞ ప్రకారమే ఒక దైవ సేవకుడు సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ సేవకుడు పరిశుద్ధపరిచినప్పుడే వాళ్ళు బట్టలంతా ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. కనుక ప్రియులారా, మనం ఎంతకాలంగా భక్తి మార్గాల్లో నడిపించబడుతున్నాం, హోసన్న సహవాసంలో ఉన్నాం, మనం ఎన్ని భక్తి కార్యక్రమాలు చేశాం, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, ఎంత భక్తుల్లాగా మనం ప్రజలకు పరిచయమైన అన్నది ముఖ్యం కాదు. కానీ మనం సేవకుడి మాట ద్వారా పరిశుద్ధపరచుకుంటున్నామా లేదా, బట్టలు ఉతుక్కుని తెల్లగా చేసుకున్నామా లేదా అనేది ఆలోచించాలి. మన జీవితంలో ఉన్న మచ్చలన్నీ నాకు తెలియకపోయినా దేవుడు భూతద్దంలో చూస్తే క్లియర్గా కనబడిపోతాయి. ఇంకొక విచిత్రమైన మాట ఏంటి చెప్తాను చూడండి. ఇంకొక చోట సామెతలు రాసి ఉంటుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఒకటి ఉందట, తుదకది మరణానికి నడిపిస్తుందట. మీరు నడిచే మార్గం, మీరు ప్రవర్తించే విధానాలు, మీరు నడుచుకునే పద్ధతులు మీకు సరిగా ఉండొచ్చు, మీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ దేవుడికి అనుకూలంగా ఉంటుందా లేదా, వాక్యానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని పరిశీలించి పరీక్షించుకుని మన జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక అని ఉదయ సంధ్యలు ప్రార్థించుకుని ప్రార్థనా పూర్వకంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగితే తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ జీవవృక్షమునకు హక్కు గలవారమై నిరంతరం యేసుతో జీవించుదముగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవ మాట చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వాక్యాలు నోట్ చేసుకోండి. చదువుతున్నారు, వినండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన, నోట్ చేయండి, జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. తలలపైకి చూడండి. మీకు ఈ వాక్యాన్ని అర్థమయ్యేటట్లు, మీకు ప్రయోజనపడేటట్టు చెప్తాను. తలపైకి చూడండి, అందరు చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను
ప్రతివానికి, ప్రకటన గ్రంథ ప్రవచన ధ్యానములను వినుచున్న ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, యేసుదాస్ అను నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను, ఎంతటి వాడైనను, ఎంతటి గనుడైనను, బైబిల్ స్కాలర్ అయినను సరే, వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు వానికి కలుగు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో, ప్రవచన గ్రంథాలలో ఎన్నో భయంకరమైనటువంటి వెన్నులో వణుకు పుట్టించే తెగుళ్ళు, వ్యాధులు వ్రాయబడ్డాయి. ఆ తెగుళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి వచ్చేస్తాయంట. ఎవరికి? ఈ ప్రవచన గ్రంథమందు ఉన్నటువంటి లేఖనాలకు ఏదైనా కలిపితే, ఎవడైనా కలిపి బోధించినట్లయితే, దేవుని వాక్యానికి ఏదైనా కలిపినా సరే, ఈ గ్రంథములో ఉన్నటువంటి తెగుళ్ళని వారి మీదకి వస్తాయి. మరో చోట రాయబడింది, ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులలో ఏదైనా ఒకడు తీసివేయటానికి సాహసిస్తే, మినహాయించినట్లయితే, అమ్మో ఇది చాలా కఠినంగా ఉంది, ఈ వాక్యం నేను నెరవేర్చలేను, ఇది తీసేయి అన్నీ తీసేసుకుంటా వెళ్తే నువ్వు చేసేది ఏంటి ఇంకయ్యా? అర్థం అవట్లా? ఇది తీసేయి, అలా కాదు, ఇది కూడా తీసేయి, ఇది కూడా తీసేయి, అది కూడా తీసేయి. ఒకళ్ళు చూడాలి, అమ్మో ఇది చాలా కష్టంగా ఉందిలే, అది తీసేయి, ఇది మన వల్ల కాదు, ఇది తీసేయి, ఇది కూడా మన వల్ల కాదు అని ఇక తీసేసుకుంటూ వెళ్తారు. అన్నీ మైనస్లే, ప్లస్లే ఉండవు. ప్లస్లేవి ఇక్కడ చూడండి, ప్లస్ ఉండకూడదంట, మైనస్ ఉండకూడదట. అంతేనా దాని అర్థం? కలపటం అంటే ప్లస్, తీసేయటం అంటే అంతేనా? అంతే. ఈ ప్రవచన వాక్యాలకి ఏది కలిపినా ఈ తెగుళ్ళన్నీ వస్తాయట. తీసేస్తే ఏమవుతుంది? మరి తీసేస్తే ఏమవుతుంది అని అంటే, జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను దేవుడు వానికి పాలు లేకుండా చేస్తాడు, హక్కు లేకుండా చేస్తాడు అని రాయబడింది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం పరిశుద్ధ పట్టణములో ప్రవేశించాలన్నా, జీవ వృక్షమునకు హక్కు గలవారిగా మార్చబడాలన్నా, ఈ ప్రవచన వాక్యాలకు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ప్రవచన వాక్యాల్లో రాయబడిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుసరించాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గైకొనాలి. కానీ ఈ వాక్యానికి ఏది కలిపినా, నేనైనా, పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలైనా, అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లిగుడ్డోళ్ళైనా, ఎవడైనా సరే ఈ ప్రవచన వాక్యాలకు ఏదైనా కలిపితే భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. తీసేస్తే జీవవృక్షములో, పరిశుద్ధ పట్టణములో, నిత్య రాజ్యములో వానికి ప్రవేశం దొరకదు. కాబట్టి ఈ లేఖనాలకు ఎవడు సాహసించి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే, ఉపదేశాలను కల్పిస్తున్నారు. క్రొత్త ఉపదేశాలు, క్రొత్త బోధలు, నికోలాయితుల బోధలు సమాజంలో ఎంతోమంది అనుసరిస్తున్నారు. పాపం చేయకపోతే ఆ పాపం యొక్క భయంకరత్వం ఎలా తెలిసింది? వైన్ తాగకపోతే దాని ద్వారా కలిగే నష్టాలు ఎలా తెలుస్తాయి? వ్యభిచారం చేయకపోతే ఎయిడ్స్ రోగం ఎట్లా వచ్చిందో ఎలా తెలిసింది? వ్యభిచారం చేస్తే కదా ఎయిడ్స్ రోగం వచ్చినాక, అమ్మో ఆ రోగం ఎంత భయంకరంగా ఉంది, మీరు చేయబోకండి అని చెప్పాలంటే నేను మొదట ఆ పాపం చేయాలి కదా అని ఇలాంటి బోధలు సమాజంలో ఎంతో భయంకరంగా వెళ్ళిపోతున్నాయి. ఎంతోమంది ఉపదేశాన్ని కల్పిస్తున్నారు. క్రొత్త బోధలని సమాజంలోనికి వచ్చి ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. నా మాటలను ప్రియులారా, కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు ఊగుతూ అలల చేత ఎగరగొట్టబడినట్లుగా ఉండకూడదు. మనుషుల మాయోపాయాల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తి వైపు ఆకర్షించబడకూడదు. కానీ కల్పించబడిన కథల వైపు కొంతమంది ఆకర్షించబడుతున్నారు. కల్పించబడిన
కథలు చమత్కారంగా కల్పిస్తారు కొంతమంది. అప్పటికప్పుడే ఈ పెద్ద క్రియేటివ్ డైరెక్టర్, మరి క్రియేటివ్ డైరెక్టర్ వీడు అప్పటికప్పుడే సృష్టిస్తాడు కథ. చూడండి పేతురు ఏమన్నాడు ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపుటలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నేను పామరుడు, నాకు పెద్ద చదువు లేదు, నేను పెద్ద డిగ్రీలు ఏమి చదవలేదు, నేను ఒక జాలర్ని, కానీ ఆ మహాపర్వతం మీద ఆ మహాదేవుని యొక్క దివ్య దర్శనం చూశాను, ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని నేను చూశాను. కాబట్టి నేను మీతో చెప్తున్నది ఏంటంటే, చమత్కారంగా కల్పించినటువంటి కథలతో దేవుని రాకడ గురించి కానీ దేవుని యొక్క శక్తిని గురించి కానీ నేను మీకు తెలపటం లేదు. కొంతమంది యూట్యూబ్ ఆన్ చేస్తే చాలండి, కొంతమంది పాస్టర్లు అబ్బో జోకుల మీద జోకులు, అసలు వాక్యం ఏముంటలేక అక్కడ వాక్యం లేదు, ఇంకా జోకుల మీద జోకులు, ఇక నవ్వి అబ్బా ఈరోజు ఎంత నవ్వుకున్నామో. మన పాస్టర్ గారు ఉంటే భయంగా కూర్చోవాల్సి వచ్చేది. ఈరోజు ఎంత నవ్వుకున్నామో అనుకుంటారు చాలామంది. ఈ నవ్వులు పోలు చేస్తే ఏం తెలియట్లే. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, చమత్కారంగా కల్పించిన కథలు కాదు మీరు వినాల్సిందే, కల్పించబడిన ఉపదేశాలు, కల్పించబడిన కథలు దేవుని శక్తిని మీకు తెలపట్లేదు, దేవుని రాకని మీకు బోధించట్లేదు. ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు దేవుని వాక్యంలో నుంచి. ఇంకా వివరంగా చెప్తాను చూడండి ఒక వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాక్యం చెప్పేటప్పుడు నా ఎదుట ఎవరు ఉంటారో తెలుసండి? దేవుడు నా ఎదుట ఉన్నాడని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా ప్రతి మాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరంతా ఉన్నారని కాదు, కానీ జీవము కలిగిన దేవుడు, ఆంతర్యములను ఎరిగిన దేవుడు నా ఎదుట ఉన్నాడని ఆ భయంతో, నిష్కాపట్యంతో, కపట బుద్ధితో, కుటిలత్వంతో దేవుని బోధ మీకు చెయ్యను, దేవుని సత్యాలను మీకు వివరించను. కానీ దేవుడు నా ఎదుట ఉన్నాడని యథార్థమైనటువంటి హృదయంతో మాత్రమే నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. అనేక మంది బోధకులు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యాన్ని కలిపి అనేకులను చెరిపేస్తున్నారు అన్నాడు పౌలు. చూడండి ప్రియులారా, చాలామంది బోధకులట అనుకూలమైనటువంటి బోధలు, దురద చెవులు కలిగిన వారికి అనుకూలమైనటువంటి బోధలు, పాలిష్ బోధలు, పనిష్ చేసే బోధలు కాదండి, అన్ని పాలిష్ చేయటమే. అబ్బో నునుపు చక్కగా రంగురంగుల బోధలు, అద్భుతమైనటువంటి బోధలు, ఆకర్షణీయమైనటువంటి బోధలు, తీయని మాటలు, చమత్కారపు మాటలతో ప్రజలను వశపరుచుకుని యామర్చుకుని ప్రజలు నిద్రపోతున్నా పట్టించుకోరు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఏదో చెప్తూ ఉంటాడు. వాడికి ఒక మాట చెప్తుంటే ప్రజలంతా నిద్రపో. ఎంత మంచి కళ వచ్చిందోనండి మందిరంలో ఈరోజు. ఎందుకు రాదు మరి? అయ్యగారు బాగా తింటాడు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉందని ఇక్కడికి వచ్చి భుక్తయాసంతో మాట్లాడలేక మాట్లాడుతూ ఉంటారు. గంటల అవుపి 50 నిమిషాలకే వర్తమానం ముగించబడుతుంది. నన్ను కూడా రోగిష్టోళ్ళలాగా చేస్తే మీరు, నేను గంటలు చెప్తానే ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కృపనిచ్చాడు కాబట్టి చెప్తా. వినుటకు శక్తి కలిగిన వారికి చెప్తానే ఉంటా ప్రభు రాకడ వరకు ప్రకటన గ్రంథాన్ని. చెప్పుకోండి గట్టిగా. ఇంకా చేసేదేమీ లేదు, చెప్పడేగా. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమై దేవుని ఎదుట మేము వాక్యాన్ని బోధిస్తున్నాం. దేవుని వాక్యాన్ని కలపకూడదు. మీరు ఎన్ని దుర్మార్గ పనులు చేసినా, ఎన్ని దుర్వ్యాపారాలు చేసినా దశమ భాగం ఇస్తే మీ దోషమంతా పోద్ది.
ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే మీ పాపాలన్నీ పోతాయి, మీ పాపాలన్నీ పోతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీ పిల్లలకి అమెరికా మొగుడు దొరుకుతాడు అని చెప్తుంటే నిజమే కాబోలనుకుని పిచ్చి జనం 50,000 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉంటారు. ఒకటి కాదు, 4 కాదు, 5, 6 అకౌంట్లు ఉంటాయి అయ్యగారికి. ఒకదాని అమ్మడు ఒకటి ఫోన్పే అంటాడు, గూగుల్ పే అంటాడు, ఇంకా పేటిఎం అంటాడు, ఎస్బీఐ అంటాడు, ఐసిఐసి అంటాడు. ఐసిఐసినా ఏదో ఒకటి మొత్తం మీద రకరకాలు పెడతా ఉంటాడు. ఎందుకు ఎట్లా చెప్తున్నాడు? నాకు అకౌంట్ లేదు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు మోసపోవద్దు. ఏదో నిజంగానే అమెరికా మొగుడు దొరుకుతాడని ఆశపడబాకండి. అమెరికా మొగుడైనా, ఇండియా మొగుడైనా, నల్లోడైనా, తెల్లోడైనా వాడి గుణం మంచిది కావాలి కానీ వాడి బేకరత్వాన్ని మీరు చూసి ఒక్కసారి ఉలిక్కి పడిపోయి కళ్ళు పడిపోకూడదు కదా. అందుకని మీరు ఇట్ట దుర్బోధలు వినబాకండి. కల్పించబడిన ఉపదేశాల వైపు, అనుకూలమైన బోధల వైపు ఆకర్షించబడి జీవితాన్ని నాశనం చేసుకోబాకండి. మీరు వాక్యాన్ని ఉన్నట్లుగా చదువుకోండి, వాక్యాన్ని రైట్ వేలో ధ్యానించండి. లేఖనాల్లో నేను చెప్తున్న సంగతులు అలాగూ ఉన్నవో లేవో పరిశోధించండి, మేలైన దాన్ని చేపట్టండి. తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పాలొందుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక 3వ మాట చెప్తే 4 ఉన్నాయిలే కానీ 4 వద్దు, 3తో ముగించుకుందాం. ముచ్చటగా ఉంటుంది, బాగుంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. జయించువానికి దేవుని పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఈ జీవవృక్ష ఫలములను భుజించడానికి, జీవవృక్ష ఫలములను అనుభవించడానికి, జీవవృక్షమునకు పాలిభాగస్తులుగా మార్చబడటానికి, ఈ జీవవృక్షమునకు హక్కు గలవారిగా తీర్చిదిద్దబడాలి అంటే మనలోనట జయ జీవితం అనేది అవసరమట. ఏ జీవితం అండి? విక్టోరియస్ లైఫ్. ఆ జయ జీవితం లేకుండా ఎవ్వరు కూడా ఆ జీవవృక్ష ఫలములను భుజించేదానికి యోగ్యులుగా మార్చబడలేరు. అపజయాలతో నడిపించబడేవాళ్ళు పదే పడిపోతూ, పదే ఓడిపోతూ, అపజయాల పోలై, అల్లరి పోలై, అవమానాల పోలై, దేవుని నామం దూషించబడేటట్లుగా అన్యజనుల మధ్యలో ప్రవర్తించేవాళ్ళు ఆ పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలకు హక్కుదారులు కాలేరు. ఆ జీవవృక్ష ఫలాలు భుజించాలి. జీవవృక్షములో పాలిభాగస్తులు కావాలంటే ఎవడు జయిస్తాడో? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే చెవులు లేవా మనందరికీ? అందరికి చెవులు ఉన్నాయిగా. అందరికీ చెవులు ఉన్నాయా లేవా? నేను ఈ గుడారాల పండుగ నిమిత్తం ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థనలో 2 రోజులు చెప్పినటువంటి వర్తమానం ఏంటంటే, చెవులను నిర్మించిన వాడు వినకుండున. ఆ వర్తమానం మీద చాలా అమూల్యమైన సందేశాలు అందించాను. 2 రోజులు కూడా వినిన వాళ్ళంతా ధన్యులు, వినని వాళ్ళంతా ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. చెవులున్న వాళ్ళంతా విన్నారు, చెవులు లేని వాళ్ళంతా ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళంతా ఆ మాటలు వినలా. నా మాట ఏనండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా రండి. అందరికీ చెవులు ఉన్నాయి. చూడండి, నోరు ఒకటే పెట్టాడు కానీ దేవుడు చెవులు ఎన్ని పెట్టాడు చెప్పండి గట్టిగా. అంటే మాటలు కొంచెం తగ్గించయ్యా, వినటం కొంచెం ఎక్కువేనండి అని అర్థం. అక్కడ వినటం కొంచెం ఎక్కువేనండి అని అర్థం. కనుక ఆత్మ చెప్పుచున్న సంగతులంట చెవి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వింటారు. చెవిటోళ్ళు వినలేరు. చెవిటోడి చెవిలో శంకు ఊదినా సరే ఏంది ఏదో చెబుతున్నావే అంటూ ఉంటారు. ఇక వాళ్ళతో మాట్లాడాలంటే డేక్షాలు మనం తినదంతా అరిగిపోద్ది కానీ మన మాట్లాడి వినబడదు. దేవుడి వల్ల కొంతమందిని కలుపుతూ ఉంటాం ముసలోళ్ళని. వాళ్ళకి నేనేదో చెప్పాలనుకుంటా
ఆ? ఏంటి ఏదో చెప్తున్నాడు మాస్టర్ గారు అంటూ ఉంటారు. నేను నవ్వుకుని ఇక మోగోళ్ళ భాషల్లోకి వెళ్ళి సైకిల్ చేసి చెప్తా ఉంటున్నాను ఈ మధ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ చూడండి, జై జీవితం అనేది చాలా అవసరం అండి. ఈ జై జీవితం అంతా ఆత్మ చెప్తున్న మాటలు ఎవరైతే చెవియొగ్గి ఆలకిస్తారో వాళ్ళకు అనుగ్రహించబడుతుంది. ఆ చెవియొగ్గి ఆలకించిన వాళ్ళంతా జై జీవితంలో ముందుకి సాగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వేటిని జయించాలి మనం అని అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు విన్నాయే, కొత్త ఎందుకు మళ్ళీ పాతయ్యే విందాం జాగ్రత్తగానండి. తన కోపమే తన శత్రువు. అందరు చెప్పండి గట్టిగా. మొదట శత్రువుని జయించాలి. ఆ శత్రువు ఎవరంటే, మనకున్న మొట్టమొదటి బద్ధ శత్రువు ఎవరు అంటే మనలో నుండి వస్తున్నటువంటి కోపము. అందరు చెప్పండి గట్టిగా. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుందండి. ముక్కు మీదే కోపం ఉంటుంది. తోసుపాము తోక తొక్కితే ఎంత బుస్ మంట లేస్తుందో అంత బుస్సుమని లేస్తూ ఉంటారు కొంతమంది. అన్ని పాములు బుసలు కొడుతున్నాయి అని చివరికి వానపాము కూడా బుసలు కొడతాం మొదలుపెట్టిందంట. ఏ పాము? వానపాము అంటే తెలుసు మీకు? ఎర్ర అంటారు చూడండి. మేము చిన్నపిల్లప్పుడు ఖాళీగా ఉండలేక పెంట పోగుల దగ్గరికి వెళ్ళి తవ్వితే దాంట్లోంచి ఆ వానపాములు వచ్చాయి. వాటిని ఒక డబ్బాలో వేసుకుని వాటిని ఆ ఇనప ముక్కకి గుచ్చి గాలానికి చేపలు పడటానికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేవాళ్ళం. బొమ్మిడేలు పట్టుకొస్తే వాటిని తోమి మా అమ్మ వంట చేసి పెట్టేది. కొంతమంది అందరూ బొసలు కొడుతున్నారు సంఘంలో, అందరికీ భయపడుతున్నారు, మనం బొస కొట్టబోతే బాగోదేమని అనుకుని వానపాములాగా వీళ్ళు కూడా బొస కొడుతూ ఉంటారు. అంతే, గాలాన్ని గుచ్చడమే. బొస కొట్టిందా గుచ్చడమే. దేన్ని? ఈ ఎర్రని తీసుకెళ్ళి ఆ ఎర్రని మింగటానికి చేపలన్నీ వచ్చి ఆమ్ ఆమ్ అని మింగేస్తూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కోపపడండి కానీ పాపము, చెప్పాలి గట్టిగా, కోపపడు కానీ పాపము. పాస్టర్ గారు మీరు కూడా కోపపడవచ్చండి, ఇంత వాక్యం బోధిస్తారు కదా అని అంటారు. కానీ కోపపడాల్సినటువంటి విషయాల్లో కోపపడాలి. కోపపడకుండా ఏం చేస్తున్నా సరే నవ్వుతా ఉన్నాం అనుకోండి, దొంగతనం చేస్తున్నా నవ్వుతా ఉన్నాం అనుకోండి, దొంగతనం చేస్తున్నా నవ్వుతా ఉన్నాం అనుకోండి, ఏం దుర్మార్గ పనులు చేస్తున్నా నవ్వుతా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇక విచ్చలవిడి అయిపోతారు. ఖండించే విషయాలు ఖండించాలి, హెచ్చరించే విషయాలు హెచ్చరించాలి, ఎంకరేజ్ చేసే విషయాల్లో ఎంకరేజ్ చేయాలి. మీ పిల్లలకు కూడా అప్పుడప్పుడు కోపపడండి, కానీ వాళ్ళకి నష్టం కలగాలని, వాళ్ళు శపించబడాలని కోరుకోబాకండి. కోప్పడి చక్కని మార్గాల వాళ్ళని నడిపించాలి. కోపాన్ని జయించాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. కోపం అనేది ఒక నిప్పు లాంటిది, మండుచున్న అగ్ని లాంటిది. ఆ నిప్పుని మంచి వాటికి ఉపయోగించుకోవచ్చు, వంట చేయటానికి ఉపయోగించవచ్చు, చలిగాగటానికి ఉపయోగించవచ్చు. అదే నిప్పుతో ఒళ్ళు కూడా తగలబెట్టుకోవచ్చు, కుటుంబాలు కూడా నాశనం చేయొచ్చు. కనుక మీలో ఉన్న కోపాన్ని మీకు ప్రయోజనకరంగా మలుచుకోవటానికి అవసరమైతే ఉపయోగించండి. కానీ అనవసరంగా కోపపడటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపపడటం, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఎవరు బలహీనలో వాళ్ళందరి మీద మీ కోపాన్ని ప్రదర్శించడం, ఇలా దిక్కులేరు అనుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపపడితే అది చాలా ప్రమాదం. ఆ కోపాన్ని మనం జయించాలి. దేవుని స్తోత్ర. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా లోకాన్ని జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఒక సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. లోకాన్ని జయించే సులువైన మార్గం గుర్తుపెట్టుకోండి. సులువైన మార్గం అందరూ గుర్తుపెట్టుకోండి. ఏంటో చెప్పమంటారా? లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్న సంగతి మీరు గ్రహించాలి. మరలా చెప్తున్నాను కూడా చూడండి. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడన్న సంగతిని మీరు గుర్తుపట్టాలి. చాలామంది లోకములో ఉన్న లోకాధికారి అయినటువంటి సాతానుని, వాని రూపాన్ని, వాని క్రియలను, వాని తంత్రాలు చూసి భయపడిపోతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, మీకు ధైర్యం రావాలి, ఆ సాతాను జయించే ధీరత్వం నువ్వు పొందుకోవాలంటే మీరు గుర్తుపట్టాలంటే లోకములో ఉన్నవానికంటే నాలో, నాతో, నా ప్రక్కన ఉన్నవాడు గొప్పవాడు
సర్వశక్తి గలవాడనే సంగతి మీరు గుర్తుపట్టారనుకోండి, ఆ విశ్వాస పరిమాణంతో లోకాధికారిని అవలేలగా చిత్తుగా ఓడించగలుగుతారు. దేవుని స్తోత్ర. శరీరాశను, నేత్రాశను, జీవబడంబాన్ని విశ్వాసంతో జయించాలి. నేను జయిస్తానో జయించలేనో, నేను ఓడిపోతానేమో, నేను నిలబడలేనేమో, పవిత్రంగా ఉండలేనేమో, నేను ఈ మధ్య ఎవరిని చూసినా సొల్లు గార్చుకున్నానేంటి, గుటకలు మింగుతున్నానేంటి, నాకేంటి పాపిష్టి తలంపులు వచ్చేస్తున్నాయి, పాస్టర్ గారు నేను భక్తిగా కనబడుతున్నాను కానీ నాకు వచ్చే తలంపులు భయంకరంగా ఉంటున్నాయి. అయ్యా నీ వయసు ఎంత? 65 సంవత్సరాలు. అమ్మా నీ వయసు ఎంత? 55 సంవత్సరాలు. ఓ పాపిష్టిదానా, ఒరే దుర్మార్గుడా, ఈ వయసులో నీకు పోయే ఈ అంత్యకాలపు కోరికలు, కలియుగపు కోరికలు ఏంటంటే ఏం అర్థం కావట్లేదండి. మళ్ళీ నాన్ వెజ్ కూడా పెద్దగా తింటలేదండి, స్వీట్లు కూడా పెద్దగా తింటలేదండి, ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు వస్తున్నాయో అర్థం. మైండ్ సెట్ అంతా దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుందో, వేటినైతే పదే చూస్తూ ఉంటారో కళ్ళతో, వాటి చేతే శోధించబడతా ఉంటారు. కాబట్టి మీరు విశ్వాసంతో నేను జయించగలను, నేను పరిశుద్ధంగా జీవించగలను, పాపము చేయకుండా ఉండగలను, నీతిగా బ్రతకగలను, రోషముగా జీవించగలను, దేవుణ్ణి నాలో సమాజానికి చూపించగలను. విశ్వాసంతో అడుగులు వేయండి. లోకాధికారిని నీ పాదాలతో తొక్కుతా ముందుకి సాగండి. విజయం మీ సొంతమగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని, పాపాన్ని, వ్యాధులను, శ్రమలను, శోధనలను జయించినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని యొక్క పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్షానికి హక్కుదారులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. జై జీవితం అనేది లేకుండా చేయాలన్నది సాతాను యొక్క ఉద్దేశం. సృష్టి ప్రారంభం నుంచి కూడా చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఫరో, ఐగుప్తు రాజు అయిన ఫరో మంత్రసానులతో చెప్తున్నాడు, హెబ్రీ స్త్రీలలో ప్రసవించేటప్పుడు మగపిల్లవాడు కనుక పుట్టాడు అనుకోండి, వెంటనే వాడిని చంపి ఆ నైలు నదిలో పారేయండి. మగపిల్లడు పుట్టాడంటే వెంటనే వాడి పీక పిసికి ఆ నైలు నదిలో పారేయండి. ఆడద పుట్టిందనుకోండి వదిలేసేయండి, దాని బతికిద్ది అని అన్నాడు. ఇంకొక సందర్భంలో హేరోదు యేసుక్రీస్తు కాలంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆ యొక్క సామ్రాజ్యంలో 2 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపి పడేయండి, ఎవడు బ్రతకడానికి లేదు, మగపిల్లవాడు మాత్రం బ్రతకడానికి లేదు నా సామ్రాజ్యంలో అని వాడు మగపిల్లలు చంపడానికి ప్రయత్నాలు చేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ నిండు గర్భవతిగా ఉంది, ప్రసవ దినాలు సమీపించిని, డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు, బాగా నొప్పులు పడుతూ ఉంది. ఈ స్త్రీ ఎదుట ఒక ఎర్రని ఘట సర్పం, రెడ్ డ్రాగన్, ఒకటి నోరు తెరిచి 7 తలలు కలిగినటువంటి ఒక పాము, పెద్ద ఘట సర్పం, ఎర్రగా కోపంతో, ఉగ్ర రూపంతో రగిలిపోతున్నటువంటి ఒక ఘట సర్పం నోరు తెరిచి ఆ స్త్రీ ఎదుట కాచుకోనుంది. ఎందుకంటే ఆ స్త్రీ మగ పిల్లోడిని కనుక కనిందనుకో, ఆ పిల్లోడిని అమాంతంగా తిరుపతి లడ్డు మింగినట్టుగా మింగేయాలి అని కాచుకొని ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఆ స్త్రీ కనిందండి, ప్రసవ వేదన పడి ఒక మగపిల్లడు పుట్టాడు. అమాంతంగా నోరు తెరిచి ఆ బిడ్డని మింగబోతున్న సరికి ఆ పిల్లడు ఇనపదండం చేతబట్టుకుని దేవుని యొద్దకు, సింహాసనం వద్దకు కొనిపోబడెను. దేవునికి స్తోత్ర. మగపిల్లడు అంటే అర్థం ఏంటంటే, యాకోబు గురించి రాయబడిన చక్కని మాట, యాకోబు మగసిరి గలవాడై దూతతో పోరాడి జయమొందెను. అంటే మగపిల్లవాడు లేక మగ శిశువు అంటే అర్థం ఏంటంటే జై జీవితానికి సంకేతం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది పెంతికొస్తులోనే ఒక గ్రూప్ వాళ్ళు మగ శిశువు అని ఉంది కాబట్టి, మగ శిశువు అని ఉంది కనుక మీసాలు ఉండకూడదని చెప్పి మీసాలు తీసేసుకుంటున్నారు. శిశువుకి మీసాలు ఉండవు కదా, పిల్లలకి మీసాలు ఉండవుగా, అందుకని మీసాలు తీసేసుకుని పంచి కట్టుకుని తిరగతా ఉంటారు. ఎందుకు మీసాలు తీసేశారంటే జై జీవితానికి సంకేతం మీసకట్టు తీసివేయటం. మీసాలు తీస్తే ఏమైంది, మీసాలు పెట్టుకుంటే ఏమైంది? మీసాల్లో ఏమీ లేదు రోషం,
అంత బ్రతుకులోనే ఉంటుంది. అందుకని మీసం ఉన్న ప్రతివాడు రోషగాడు కాదు, మీసం ఉన్న ప్రతివాడు మగోడు కాదు, మీసం ఉన్న ప్రతివాడు మగోడు కాదు. వాళ్ళు తెల్లబట్టలు వేసుకుని పరిశుద్ధమైన బోధ బోధించే వాళ్ళు మీసాలు తీసేస్తున్నారు. అక్కడక్కడ రోడ్ల మీద తిరుగుతా బాయ్యో 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తావా అనేవాళ్ళు కూడా మీసాలు తీసేస్తున్నారు. వీళ్ళకి తేడా ఏంటి? అందుకని మీసాల్లో ఏమి లేదండి రోషం. మగ శిశువులాగా జై జీవితం జీవించిన వాళ్ళు మాత్రమే పరదైసులో ఉన్న జీవవృక్షానికి హక్కు గలవారుగా మార్చబడుతున్నారు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జీవవృక్షం ఎవరికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అందరి నోతే చెప్పండి, ప్రభు అయిన. ఈ జీవవృక్షం నెల నెల ఫలించుచు 12 కాపులు కాస్తుంది. ఆ జీవవృక్ష ఫలాలను భుజించిన వారు, తిన్నటువంటి వారు నిరంతరం జీవిస్తారు. జీవవృక్ష ఫలాలు తింటే ఎంతకాలం జీవిస్తారు? అందరు చెప్పాలి గట్టిగా. ఎంతకాలం జీవిస్తారు? నిరంతరం, ఎల్లప్పుడూ జీవిస్తారు. ఆ జీవవృక్ష ఫలాలను భుజించాలి. యేసుక్రీస్తు అంటాడు, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగిన వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్త మాంసాలు భుజించాలంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని మంచి మనస్సాక్షితో నెల నెల బలారాధన పాలు పంపులు పొందిన వాళ్ళు నిరంతరం జీవిస్తారు. జీవవృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచడానికి వినియోగించారు. ఈ జీవవృక్షం యొక్క ఆకులంటే జీవవాక్కునకు సాదృశ్యం. యేసుక్రీస్తు యొక్క నోటి మాటలకు గుర్తు. ఆ మాటల ద్వారా మరణ ద్వారములోకి వెళ్ళినటువంటి వ్యాధిగ్రస్తులు కూడా జీవములోనికి దాటించబడి బాగు చేయబడుతున్నారని మనం నేర్చుకున్నాం. జీవవృక్షానికి హక్కు గలవారిగా మార్చబడాలంటే నాయకులు పరిశుద్ధపరిచినప్పుడు ఆ పరిశుద్ధతకు అప్పగించుకుని మన వస్త్రాలని, మన హృదయాలని ఉదుక్కుని తెలుపు చేసుకుంటే జీవవృక్షానికి హక్కు గలవారిగా మార్చబడతాం. రెండవది, ఈ ప్రవచన వాక్యాలకు దేనిని కలపకుండా, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములలో ఏది తీసివేయకుండా, సున్నైనా పొల్లైనా తీసివేయకుండా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించినటువంటి వాళ్ళు ఆ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పాలు పంపులు పొందుతారు. మూడవది, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జై జీవితం అనేది చాలా అవసరం. కాబట్టి జయించండి, నెమ్మదిగా బ్రతకండి, నిత్య రాజ్యములో ప్రవేశించండి. నిరంతరం యేసుక్రీస్తుతో కూడా బ్రతికే ఆ ధన్యకరమైన జీవితం దేవుడు మనకందరికీ దయచేయునుగాక. జీవవృక్షమై ఉన్న జీవాధిపతి అని యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు చేరడు అని చెప్పారు. తండ్రి తనంతట తాను జీవము గలవాడై ఉన్నట్లు కుమారుడు కూడా తనంతట తాను జీవము గలవాడై ఉండినట్లు అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పారు. మీలో జీవం ఉంది స్వామి. మీ ద్వారానే సమస్తము కలుగుచున్నవి. కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదయ్యా. మీలో జీవం మానవాళికి వెలుగుగా ఉన్నది స్వామి. మీ యొద్ద జీవపు ఊట ఉందయ్యా. మీరు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని మాకు అనుగ్రహించడానికి అరుదించినటువంటి గొప్ప దేవుడు యేసయ్యా, మీకు వందనాలు. జీవాధిపతి, మిమ్మల్ని ఆశ్రయించడానికి మీరు అనుగ్రహించే ఆ జీవవృక్షమునకు హక్కు గలవారిగా మార్చబడటానికి, ఆ జీవవృక్ష ఫలములను తిని నిరంతరం జీవించడానికి, ఎల్లప్పుడూ జీవించడానికి కావలసిన సిద్ధపాటు జీవితం నాలో మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి నెల మీ రక్త మాంసాలను మంచి మనసాక్షితో యోగ్యతతో భుజించి ఆ జీవవృక్షానికి హక్కు గలవారై నిరంతరం జీవించి కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ వాక్కు ద్వారా కలిగే స్వస్థతను పొందుకుని బాగుపడినట్లుగా, మరణపు అంచుల్లో ఉన్న వాళ్ళు కూడా జీవములోనికి దాటించబడినట్లుగా వ్యాధిగ్రస్తులందరినీ మీ మాట ద్వారా స్వస్థపరచండి. బిడ్డల విశ్వాస పరిమాణం చొప్పున బాగు చేయండి. వ్యాధుల బలం నిర్మూలపరచబడాలి, అపవాది క్రియలు లయపరచబడాలి, అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు ఒక్కొక్కరి దేహంలో ఒక్కొక్కరి జీవితాల్లో ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక. ఒక్కొక్కరి శరీరాల్లో ఉన్నటువంటి వ్యాధులు యేసు నామములో విడిచిపోవునుగాక, విడిచిపోవునుగాక, విడిచిపోవునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి.
గొప్ప కార్యాలు జరిగించండి స్వామి. మీకు స్తోత్ర. ప్రతి ఒక్కరూ నాయకులు బోధించే బోధల ద్వారా పరిశుద్ధపరుచుకుని వస్త్రాలను ఒదుగుకొని తెలుపు చేసుకుని ధన్యులుగా జీవవృక్షమునకు హక్కుదారులుగా మార్చబడినట్లుగా సహాయం దయచి. అలనాడు మోషే జనులను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఒదుగుకున్నారు. మీ ప్రత్యక్షతను చూసి పరవశించారు. ఈ సన్నిధికి సహవాసానికి వస్తున్న బిడ్డలందరూ నా తండ్రి సేవకుల యొక్క బోధల ద్వారా పరిశుద్ధపరచబడాలయ్యా. ఎవ్వరు హృదయాన్ని కఠినపరుచుకుని అపవిత్రతలోనే నిలిచి పరిశుద్ధ పట్టణానికి వెలపట్ట ఉండకూడదు నా తండ్రి. కనికరించయ్యా. ఒక్కొక్కరిని క్షమించండి, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి. ఒక్కొక్కరిలో ఉన్న మాలిన్యం అంతా కడిగి మహిమ కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దామని కోరుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రం ఆయన. ఈ ప్రవచన వాక్యములకు ఏది కలిపినా ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళన్నీ వారి మీదకి వస్తాయని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో వాక్యానికి ఏది కలిపి ఎవరిని చెరపకుండా నిష్కాపట్యముతో మీ ఎదుట బోధించే కృప దైవ భయము నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రం. నేను బోధించే బోధ కపటపు బోధ కాకూడదు, మోసపూరితమైన బోధ కాకూడదు, సత్యమును కప్పిపెట్టే బోధ కాకూడదయ్యా. తీయని మాటలతో, చమత్కారంగా కల్పించినటువంటి కథలతో, కల్పించబడిన ఉపదేశముతో ఎవరిని తప్పు మార్గమునకు లాగివేయకుండా, మాయోపాయములలో పడవేయకుండా అందరినీ పవిత్రతలో స్థిరపరిచే కృప నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రమైన. ప్రతి ఒక్కరూ ప్రవచన వాక్యాలను విని గైకొని అనుసరించి జీవవృక్షమునకు పరిశుద్ధ పట్టణానికి వారసులుగా మార్చబడినట్లు సహాయం దయచేయండి. జయించు వానిని దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని చెప్పారు. ప్రతి ఒక్కరూ కోపాన్ని, పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, సాతాను శక్తులను, వ్యాధులను, శోధనలను జయించి ఆ యొక్క జీవవృక్ష ఫలములను భుజించే యోగ్యతను పొందుకునేటట్లు కృపదయిచ్చే. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనని చెప్పారు. మీరు మాలో ఉన్నారన్న విశ్వాసముతో లోకాన్ని జయించి నిత్యరాజ్యములోనికి ప్రవేశించి మీతో యుగయుగాలు గడిపే ధన్యత భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ జై జీవితం పొందుకుని జీవవృక్షమునకు హక్కుగలవారిగా మార్చబడాలని తీర్మానంతో ప్రార్థించుకున్న వారికి సదాకాలం తోడై నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమేన్.